హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనుపై శైలేంద్ర హైర్ చేసుకున్న రౌడీ అటాక్ చేయడం, మనుని మహేంద్ర కాపాడడం జరుగుతుంది కదా. మనుని కాపాడిన మహేంద్ర అయితే మనుతో కలిసి కాలేజ్కి వస్తాడు. మను చేతికి గాయం అవడంతో అనుపమ మనుపై గట్టిగా అరుస్తుంది. నీకు బాధ్యత ఉండక్కర్లేదా, ఇలా గాయం చేసుకుంటే ఎలా అని చెప్పి చాలా గట్టిగా చాలా ఎమోషనల్గా అరుస్తూ మను చేతికి గాయమైనందుకు బాధపడుతూ ఉంటారు అనుపమ బిహేవియర్ని చూసి ఏంజెల్కి, వసుధారాకి, మహేంద్రకి డౌట్ అనేది ఇంకా పెరుగుతుంది. మను మాత్రం ఎందుకు వారు నాకు ఇంకా దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు, నా ప్రశ్నకి సమాధానం ఎందుకు నాకు అనుపమ గారు చెప్పటం లేదు అని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు మను. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. మను ఇంటికి వచ్చి వాళ్ళ బామ్మ దగ్గర బాధపడుతూ ఉంటారు. ఇవాళ చేతికి గాయమైనా కనీసం నా గురించి వాళ్ళ ఎవరికీ చెప్పలేదు, అసలు ఎందుకు నేను ఎవరు అనే విషయాన్ని నాకు అనుపమ చెప్పటం లేదు అని ఇంకా వాళ్ళ బామ్మతో చెప్తూ చాలా బాధపడతారు. అదే టైంకి కరెక్ట్గా అనుపమ కూడా మను వాళ్ళ ఇంటికి వస్తుంది. చెప్పండి, ఎందుకు నన్ను చిన్నప్పటి నుండి ఇలా టార్చర్ చేస్తున్నారు? అసలు మా అమ్మ ఎవరు, మా నాన్న ఎవరు? చిన్నప్పటి నుండి నువ్వు నన్ను మా అమ్మలా చూసుకున్నావు, కానీ నేను అమ్మ అని పిలిచితే నువ్వు ఎప్పుడూ సరిగ్గా రెస్పాండ్ అయ్యేదానివే కాదు. అలాంటప్పుడు అసలు నా తల్లిదండ్రులు ఎవరు, నేను ఎక్కడ, అసలు ఏంటి అని అడుగుతాడు మను. అనుపమ సమాధానం చెప్తుంది మనుకి ఫర్ ద ఫస్ట్ టైం. నువ్వు జగతి మేడంకి, మహేంద్ర సార్కి పుట్టిన కొడుకువి అని చెప్తుంది అనుపమ. ఒక్కసారిగా మను షాక్ అయిపోతాడు. జగతి మేడంకి కమల పిల్లలు పుట్టారని, ఒక పిల్లాడు ఊపిరాడక చనిపోయిందని భావించి తనకి ఒకవేళ చనిపోయిన బిడ్డ పుట్టిందని తెలిస్తే జగతి ఎక్కడ బాధపడుతుందోనని పాపం వెంటనే బాబుని మార్చేసి తను తీసుకువెళ్ళిపోయిందని, కానీ బయటికి తీసుకువచ్చాక మను ఏడవడం స్టార్ట్ చేస్తాడని. సో ఇంకా మనుని మహేంద్ర, జగతి మేడం గుర్తుగా అనుపమ పెంచుకున్నట్లు చెప్తుంది. మను తన ఫ్లాష్ బ్యాక్ని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మహేంద్ర ఇదంతా అక్కడికి వచ్చి వినేస్తారు. మహేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. మను మహేంద్రని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అనుపమ దగ్గరికి మహేంద్ర వస్తారు. అనుపమ, ఎందుకు ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టావు అని అడుగుతాడు మహేంద్ర. చూడు మహేంద్ర, నేను నీ దగ్గరికి తీసుకురావాలని అనుకున్నాను కానీ అని చెప్తూ ఉంటుంది అనుపమ. వద్దు అనుపమ, ఏమీ చెప్పొద్దు. కానీ నాకు ఎందుకో తెలీదు, మనుని చూసిన ప్రతిసారి రిషి నాతో మాట్లాడుతున్నట్టు, రిషి నాతోనే ఉన్నట్టు అనిపించేది. దానికి కారణం ఏంటి అనేది నాకు ఇవాళ అర్థమైంది అనుపమ అని మను దగ్గరికి ప్రేమగా వస్తారు మహేంద్ర. మను కూడా మహేంద్ర వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. ఇంకా మహేంద్ర మనుని హక్ చేసుకుంటాడు. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. తన కన్నీళ్ళను తుడుచుకొని, మను, ఇకపై నీకు ఎవ్వరూ లేరని నువ్వు అనుకోవద్దు. నీకు భూషణ్ కుటుంబం ఉంది, నువ్వు భూషణ్ కుటుంబ వారసుడివి. అలాంటప్పుడు నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఉండాల్సింది మా దగ్గర. రా వెళ్దాం, నిన్ను రేపే భూషణ్ ఇంటి వారసుడిగా నిన్ను నేను ప్రకటిస్తాను అని అంటారు మహేంద్ర. వద్దు సార్ అని అంటారు మను. ఒక్కసారిగా మహేంద్ర షాక్ అయిపోతాడు. ఎందుకు మను? ఇప్పుడు రిషి లేడు. ఖచ్చితంగా రిషి తిరిగి వచ్చాక ఈ విషయం తెలిస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. వసుధార కూడా ఈ విషయం చెప్తే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది. నిన్ను ఎండీని కూడా చేస్తుంది. నువ్వే ఈ కాలేజ్కి ఎండీగా కరెక్ట్గా ఉంటావని నాకు అనిపిస్తుంది. నాకు చెప్పేది విను, నా మాట విను అని అంటారు మహేంద్ర. నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను రిషి సార్కి ట్విన్ బ్రదర్ అనే ఆలోచనే నాకు చాలా ఆశ్చర్యాన్ని ఇస్తుంది. జగతి మేడం చాలా గొప్పవారు. ఆవిడ మా అమ్మగారంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఒకవేళ నిజంగా మీరు నమ్మి నేను భూషణ్ ఇంటి వారసుడిగా మీరు ప్రకటిస్తే అందరూ ఊరుకుంటారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అలా అస్సలు జరగదు. ఎందుకంటే శైలేంద్ర, దేవయాని మేడం వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు వసుధారా మేడం దొరుకుతారా, ఎప్పుడెప్పుడు వారిని చిత్రహింసలు పెడదామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి టైంలో ఈ విషయం తెలిస్తే కావాలనే ఇదంతా చేస్తున్నారని, కావాలనే ఇలాంటి పుకార్లు సృష్టించి ఏమీ జరగకుండా మనుని కావాలనే ఇలా చేస్తున్నారని అందరిలో వాళ్ళు పుకార్లు సృష్టిస్తారు. అది మాత్రమే కాదు, నేను ఎప్పుడూ పదవిపై ఆశపడలేదు. కాబట్టి నేను కేవలం వసుధారా మేడంకి ఒక రక్షణ కవచంగా ఉంటాను. కానీ మీ ఇంటి పేరు కానీ, మీ కుటుంబ గౌరవం కానీ, భూషణ్ ఇంటి స్థాయి కానీ నాకు అక్కర్లేదు అని చెప్తాడు మను. ఇంకా మనుని చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అనుపమ.
ఈ నిజాన్ని వసుధారా మేడంకి కానీ ఇంకెవరికి కానీ తెలిసేలా చేయకండి సార్. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. మనం కేవలం ఒక పరిచయం లేని వ్యక్తుల్లా మాత్రమే ఉండాలి. రిషి సార్ వచ్చాక మాత్రమే ఈ నిజం అందరికీ తెలియాలి అని అంటారు మను. ఇంకా అనుపమ మనుని హక్ చేసుకుంటుంది. నాన్న, చిన్నప్పటి నుండి నిన్ను నేను కన్న తల్లిలాగే పెంచాను, కన్న తల్లి ప్రేమని పంచాను. కానీ నువ్వు ఇంత గొప్పవాడిగా ఎదుగుతావని, మనుషుల్ని ఇంత బాగా అర్థం చేసుకుంటావని నేను ఏ రోజు అనుకోలేదు అని అనుపమ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. చూడమ్మా, జగతి మేడం నాకు జన్మనివ్వచ్చు, కానీ నువ్వు నాకు జీవితాన్ని ఇచ్చావు. నా దృష్టిలో నువ్వే మా అమ్మవి అని ఎమోషనల్గా ఫీల్ అవుతారు మను. ఇంకా మహేంద్ర, అనుపమ పాపం వసుధార వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా వసుధార అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. మావయ్య గారు, అనుపమ మేడం ఇద్దరు బయటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళాను అంటే చెప్పలేదు. అసలు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని కంగారు పడుతూ ఉంటుంది. అదే టైంకి మహేంద్ర అండ్ అనుపమ ఇంటికి రీచ్ అవుతారు. మావయ్య, మేడం ఎక్కడికి వెళ్ళారు? చాలా లేట్ అయింది అని అడుగుతుంది వసుధార. ఏం లేదమ్మా, చిన్న పనుంటే చూసుకొని వచ్చామంతే అని ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోతారు మహేంద్ర. ఏమైంది మావయ్య గారు అలా ఉన్నారు? మేడం ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. చెప్పాను కదా వసుధార, ఏమీ లేదు అని అనుపమ కూడా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏమైంది వీళ్ళిద్దరికీ? ఒకే ప్లేస్కి వెళ్ళారా? ఏం జరిగింది అక్కడ? మావయ్య గారు ఇలా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకని మావయ్య గారు ఇలా కంగారుగా ఇబ్బందిగా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధార. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వసుధార, మహేంద్ర, అనుపమ కాలేజ్కి రీచ్ అవుతారు. ఇటు మను కూడా కాలేజ్కి రీచ్ అవుతాడు. మనుని చూడగానే మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మను మాత్రం పాపం చెప్పొద్దు అన్నట్టు కవర్ చేస్తూ ఉంటాడు. వసుధార తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. అనుపమ వసుధార దగ్గరికి వస్తుంది. వసుధార, నువ్వు నిన్న నన్ను ఫైల్ అడిగావు కదా, ఇదిగో ఫైల్ అని ఫైల్ ఇస్తారు. మేడం, ఇప్పుడు ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తే మనకి మిషన్ ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు పబ్లిసిటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అడుగుతుంది వసుధార. 95% ఛాన్సెస్ ఉన్నాయి వసుధార అని చెప్తారు అనుపమ. ఓకే మేడం, నేను ఈ ఫీల్డ్ విజిట్ ఖచ్చితంగా చేయాలి అనుకుంటున్నాను. మీరు నాతో పాటు వస్తారా అని అడుగుతుంది వసుధార. అంటే నాకు ఇంకొంచెం వర్క్ ఉందమ్మా. మిషన్ ఎడ్యుకేషన్లో ఇంకా కొన్ని న్యూ ఇంప్రూవ్మెంట్స్ అనేవి వచ్చాయి కదా, వాటి కాస్ట్స్ అన్ని క్యాల్కులేట్ చేసిన తర్వాత నేను ఆ వర్క్లో చాలా బిజీగా ఉంటాను అని చెప్తారు అనుపమ. సరే మేడం, అయితే నేను మను గారు వెళ్ళి ఈ ఫీల్డ్స్ని విజిట్ చేస్తామని ఇంకా నిర్ణయం తీసుకుంటుంది వసుధార. అనుపమ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మను అండ్ వసుధార ఇద్దరూ కలిసి ఫీల్డ్ విజిట్స్కి అయితే బయలుదేరుతారు. ఇంకా బస్తీలో పిల్లలందరూ వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏ లెవెల్ వరకు అందుతుంది, వాళ్ళకి అసలు నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి అనే విషయాలపై వసుధార అండ్ మను ఇద్దరు సర్వేనైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో కొంతమంది పిల్లలు పాపం చాలా బాధగా చెప్తూ ఉంటారు. మాకు రోజు స్కూల్కి వెళ్ళాలి అనిపిస్తుంది, కానీ మా అమ్మా నాన్న డబ్బులు సంపాదించమని మమ్మల్ని కూలి పనులకి పంపిస్తున్నారు. రిషి సార్ వచ్చాక మేము దగ్గరలో ఉండే స్కూల్స్కి వెళ్ళాలని అందరం నిర్ణయించుకున్నాం. కానీ రిషి సార్ మళ్ళీ కనిపించకుండా పోయేసరికి మిషన్ ఎడ్యుకేషన్ మళ్ళీ కింద పడిపోయింది. అప్పటి నుండి మళ్ళీ మా అమ్మ నాన్న మీరేమి స్కూళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు పని చేసుకోండి అని మళ్ళీ మమ్మల్ని పనులకి పంపిస్తున్నారు. మా దగ్గర డబ్బులు లేకపోతే మేము స్కూల్కి వెళ్ళలేమంట అని పాపం చాలా బాధపడుతూ ఉంటారు స్టూడెంట్స్. మీరేమీ బాధపడద్దు, మీ పేరెంట్స్తో మేం మాట్లాడతామని ఇంకా మను అండ్ వసుధార ఇద్దరు ఆ స్టూడెంట్స్ పిల్లల పేరెంట్స్తో మాట్లాడి ఇంకా వాళ్ళైతే అంతా వాళ్ళు వెళ్ళడానికి సెట్ చేస్తూ ఉంటారు. ఇంకా వసుధారాకి అప్పుడే కొన్ని ఏరియాస్ అవన్నీ చూసి రిషినే గుర్తుకు వస్తూ ఉంటారు. ఇంకా అలా వసుధార అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మను వసుధారాని చూస్తూ, మేడం నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మనం మిషన్ ఎడ్యుకేషన్ అంటే కేవలం స్కూల్ పిల్లలని మాత్రమే ఎందుకు అనుకోవచ్చు? 10th అయిపోయి ఇంటర్కి వెళ్ళాలి అంటే దూరం అవుతుందని ఇంట్లోనే ఉంచుతున్న పిల్లల సంగతి ఏమవ్వాలి మేడం అని అంటారు మను. వసుధార ఆలోచనలో పడుతుంది. అంటే మీరు అనేది అని అంటుంది. అవును మేడం, మిషన్ ఎడ్యుకేషన్ అంటే కేవలం 10th లోపే మనం చూస్తున్నాం. పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు బడికి పంపించకపోతే వాళ్ళని మనం కన్విన్స్ చేసి స్కూల్కి పంపిస్తున్నాం. ఒకవేళ 10th వరకు స్కూల్లో చదువుకొని దాని తర్వాత వాళ్ళ తాహతకి తగదని వాళ్ళు మళ్ళీ వెళ్తే ఇంకా ఎక్కువ ఎక్కడ డబ్బులు పెట్టాల్సి వస్తుందోనని వాళ్ళ తల్లిదండ్రులు 10th వరకు చదివించి ఆపేయచ్చు కదా. ఇలాంటి వాళ్ళల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య చాలా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా ఆలోచించాలి మేడం అని అంటారు మను. ఇంకా వసుధార ఆలోచనలో పడుతుంది.
మను గారు, ఖచ్చితంగా ఈ విషయంపై కూడా నేను ఆలోచిస్తాను అని అంటుంది వసుధార. అలా ఇంకా వసుధార అండ్ మను అయితే ఇద్దరు ఇంకా కాలేజ్కి రీచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏంజెల్ మను గురించే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంజెల్ గారు, మీరేంటి నా క్యాబిన్లో ఉన్నారు అని అడుగుతాడు మను. ఏం లేదు మను గారు, నేను మీతో కాఫీకి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది ఏంజెల్. వాట్, కాఫీకా అని అడుగుతారు. వసుధార కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. ఏంజెల్ అలా చాలా ఫ్రెండ్లీగా మనుతో ఉండడం. మను గారు, దారి మధ్యలో కూడా మీరు కాఫీ తాగలేదు కదా, ఏంజెల్ మనుగారిని తీసుకువెళ్ళు అని అంటారు. అవునా, అయితే నేను అస్సలు వదిలిపెట్టను, రండి మను గారు కాఫీకి వెళ్దాం అని అంటుంది ఏంజెల్. అంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడూ కాఫీకి వెళ్ళలేదు అని అంటారు మను. అయితే నేను మీకు దెయ్యంలా కనబడుతున్నానా? నేను మనిషినేనండి, నేను మీ ఫ్రెండ్నే అనుకోండి, రండి వెళ్దాం అని ఇంకా ఏంజెల్ అయితే మనుని కాఫీకి తీసుకువెళ్తుంది. వసుధార అలా వెళ్తున్న మనుని ఏంజెల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మను గారు కూడా ఏంజెల్ని ఏమీ అనలేకపోతున్నారు. ఏంజెల్ కూడా అందరితో కలిసిపోయినట్టే మను గారితో కలిసిపోతుంది. నిజంగా వీళ్ళిద్దరికీ ఒకవేళ పెళ్లి చేస్తే ఆ ఐడియా చాలా బాగుంటుంది కదా అని వసుధార అలా ఇంకా ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా వసుధారకి ఫోన్ కాల్ వస్తుంది. వసుధార ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అని అంటుంది. అమ్మ వసుధార, ముకుల్ గారు నాకు కాల్ చేశారు, వెంటనే మనల్ని కలవాలి అంటున్నారు, నీ పర్మిషన్ అడుగుదామని కాల్ చేశానమ్మా అని అంటారు మహేంద్ర. మావయ్య, నేను కాలేజ్కి దగ్గరలోనే ఉన్నాను, మీరు ముకుల్ గారిని పిలవండి అని చెప్పి వసుధార కాల్ కట్ చేస్తుంది. అలా ఇంకా ముకుల్ గారిని మీట్ అవుతారు వసుధార, మహేంద్ర, అనుపమ. ముకుల్ చాలా టెన్షన్ పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ముకుల్, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని అడుగుతారు మహేంద్ర. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్ అని అంటారు ముకుల్. ఏమైంది అని అడుగుతుంది అనుపమ. అంటే మేడం అది అని కంగారు పడుతూ ఉంటారు. సార్, మీరేమీ భయపడాల్సిన కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏమైందో చెప్పండి సార్ అని అంటుంది వసుధార. మేడం, మేము మొన్న డిఎన్ఏ రిపోర్ట్స్ చెక్ చేశాం కదా, అవి ఫేక్ అని నిరూపించబడ్డాయి మేడం అని అంటారు. ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార. మహేంద్ర, అనుపమ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే సిమిలర్ కేసు వచ్చింది, ఆ విషయంలో కూడా మేము ఇలాగే చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే వాళ్ళ డిఎన్ఏ మ్యాచ్ అయినట్టు వచ్చింది. కానీ నాకు డౌట్ వచ్చింది, అసలు వాళ్ళకి సంబంధమే లేకుండా డిఎన్ఏ ఎలా మ్యాచ్ అయింది అని. అప్పుడు అర్థమైంది ఆ మషీన్లోనే అక్కడనే తేడా ఉంది అని చెప్పి. సో ఇలా ఫ్లక్చుయేషన్స్ ద్వారా కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ద్వారా డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి మ్యాచ్ అయినట్లు వస్తాయని మేము ఈ మధ్య కనుక్కోగలిగాం. మేడం, రిషి సార్ ఆ డెడ్ బాడీ కాదని ఇప్పుడు మేము ఖచ్చితంగా చెప్తున్నాం అని అంటారు ముకుల్. వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మహేంద్ర కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విషయాన్ని మీరు ఎందుకంత కంగారు పడుతున్నారు అని అడుగుతారు మహేంద్ర. అది కాదు సార్, రిషి సార్ చనిపోయారని చెప్పి మేము మీకు ఖరాఖండిగా చెప్పాం, అందుకే మీరు మళ్ళీ ఈ విషయం చెప్పాలంటే మాకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. మేడం, ఖచ్చితంగా రిషి సార్ ఎక్కడున్నారనే విషయాన్ని మేము కనిపెట్టి తీరుతాం మేడం. అది మాత్రమే కాదు, రీసెంట్గా భద్ర కూడా మా కస్టడీలోకి వచ్చాడు. వాడికి ఒకవేళ రిషి సార్ మాయమవడానికి కూడా ఏదైనా సంబంధం ఉందేమో అనేది మేము తెలుసుకుంటాం మేడం అని చెప్తారు ముకుల్. ఇంకా వసుధార చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఏంజెల్ అండ్ మను ఇద్దరు కాఫీకి వెళ్తారు కదా. ఇంకా అలా మను అయితే ఏంజెల్తో మాట్లాడుతూ కాఫీ తాగుతూ ఉంటారు. దూరం నుంచి ఒకరు గమనిస్తూ ఉంటారు మనుని. మనుకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది, స్ట్రేంజ్ అండ్ అక్వర్డ్గా అనిపిస్తుంది. ఏంజెల్, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను అని ఇంకా అతని దగ్గరికి వెళ్తాడు మను. అతను మనుని చూసిన వెంటనే ఇంకా పారిపోవాలి అనుకుంటాడు. రేయ్, ఎవర్రా నువ్వు అని అడుగుతారు మను. మనుకి ఇంక అతను ఒక లెటర్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. రేయ్ రేయ్, ఎవరు వీడు అని ఇంకా లెటర్ చదవడం అయితే స్టార్ట్ చేస్తాడు మను. ఆ లెటర్ కవర్ పైన మను గారు, ఈ లెటర్ని వసుధారాకి ఇవ్వాలి అని రాసి ఉంటుంది. వసుధారా మేడంకి లెటరా? అయితే డైరెక్ట్గా వసుధారా మేడంకి ఇవ్వచ్చు కదా, నాకెందుకు అని ఇంకా లెటర్ని తీసుకొని అండ్ ఏంజెల్ని మాట్లాడి అలా ఇంకా వసుధార దగ్గరికి వెళ్తారనమాట మను. వసుధార ఇంకా తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. మేడం, మీకు ఒక లెటర్ అని అంటారు మను. ఏంటి సార్ ఇది అని అడుగుతుంది వసుధార. నాకు తెలియదు మేడం, ఏంజెల్ నేను కాఫీకి వెళ్ళినప్పుడు ఒకరు నన్ను సీక్రెట్గా గమనించడం నేను అబ్జర్వ్ చేశాను. నేను అతని దగ్గరికి వెళ్తే అతని లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఈ లెటర్ పైన వసుధార మేడంకి ఇవ్వండి అని ఉంది,
కాబట్టి నేను మీకు ఇచ్చాను చూడండి మేడం అని అంటారు మను. ఇంకా వసుధార ఆ లెటర్ తీసుకొని ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ప్రియమైన వసుధార, నీ చూపులు శీతాకాలంలో సూర్యకిరణాల్లా ఉంటాయి. ఈ మాటలు ఎక్కడో విన్నట్టు ఉన్నాయా? నేనే రిషిని, నీ రిషిని. నిన్ను చూసి చాలా రోజులవుతుంది. నీతో మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ నేనిప్పుడు నిన్ను అందుకోలేనంత దూరంగా ఉన్నాను. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా తిరిగి వస్తాను. ఇక్కడ ఉన్న సమస్యలు పూర్తయ్యాక నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాను అని నీ రిషి అని చెప్పి రిషి లెటర్ రాసి ఉంటుంది. ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది. వసుధార చాలా హ్యాపీగా ఆ లెటర్ని చూస్తూ రిషి సార్ తనకి లెటర్ రాశారని తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.